వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వైసీపీలో భారీ మార్పుల దిశగా పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అని వైసీపీ అంటుండగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది కాబట్టే మార్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అభ్యర్థుల మార్పు స్థానచలనం వైసీపీ కలిసి వస్తుందా? సీఎం జగన్ నిర్ణయం రిస్కా గేమ్ చేంజరా? దీనికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ విప్ కోన రవి గారు, ఇక జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు, రాజకీయాలు అన్నాక ఎన్నికలు అన్నాక ప్రతి పార్టీకి వ్యూహం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన వ్యూహం తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఉండాల్సిన వ్యూహం జనసేనకి, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ ఈ స్థాయిలో అభ్యర్థులని మారుస్తుండడం, మంత్రులకు కూడా స్థానచలనం కలిగిస్తుండడం, కొందరు ఎమ్మెల్యేలకి ఇక టికెట్ లేదన్నట్టుగా మార్పులు చేస్తుండడం, అంటే ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే గతంలో ఏ పార్టీలో కూడా ఈ స్థాయిలో మార్పులు జరిగిన సందర్భాలు లేవు. అంటే సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నమస్తే. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరెవరిని అభ్యర్థులు ఎక్కడెక్కడ నిలబెట్టాలి, ఇప్పుడు పలానా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వాళ్ళని నిలబెట్టాం కాబట్టి వాళ్ళని పార్లమెంట్కి పంపించాలా, లేదు అక్కడ వేరే కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలా అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం. మేము క్లియర్గా చెప్పాం, 2019 ఎన్నికల్లో మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 29 ఎస్సీ నియోజకవర్గాలు, 9 ఎస్టీ నియోజకవర్గాలు, 175లో 29 + 7 36 తీసేస్తే 139 నియోజకవర్గాల్లో 41 మంది బీసీ అభ్యర్థులకు మేము అవకాశం ఇచ్చాం. కాపు సామాజిక వర్గానికి 31 మంది ఇచ్చాం. మిగిలిన కమ్యూనిటీలంటే కలిపి మిగిలిన అవకాశాలు కల్పించాం. ఇప్పుడు మరికొన్ని సీట్లు బీసీ సామాజిక వర్గానికి పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో మీరు అన్నట్టుగా కొన్ని ఇప్పుడు ఓసీ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి, అంటే మీకు లైక్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే మంగళగిరినే మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి. మంగళగిరి బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటిది, అక్కడ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ. సో కానీ మేము ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాకు 2014లో అక్కడ మాకు అభ్యర్థిగా ఆల రామకృష్ణారెడ్డి గారిని పోటీకి పెట్టాం. 14 ఓట్లతో ఆయన కలవటం జరిగింది, తక్కువ మెజార్టీతో. సో 2019లో మేము అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఇద్దామని అనుకున్నాం. బట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి కుమారుడు లోకేష్ పోటీ చేయడంతో మేము మళ్ళీ సిట్టింగ్ అభ్యర్థికే ఇస్తాడు. మేము అప్పుడే చెప్పాం క్లియర్గా, ఈ స్థానాన్ని నెక్స్ట్ మాత్రం 2024 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి ఇస్తాము అని చెప్పి, దానిలో భాగంగా మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీ ఆల్రెడీ ఇచ్చాం. సో అక్కడ స్థానచలనం బీసీకి అవకాశం చాలా. మీరు అన్నట్టు రేపల్లెలో ఆల్రెడీ మోపిదేవి గారు 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేనే ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రిగా చేసాం. మళ్ళీ ఇమీడియట్గా రాజ్యసభకి పంపించడం జరిగింది. అక్కడ గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు అనుకున్నాను. ఆ జిల్లాలో మేము గౌడ సామాజిక వర్గాన్ని 2019లో ఎక్కడ ఇవ్వలేకపోయాం. సో ఈసారి అక్కడ గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలనేటటువంటి ఈక్వేషన్లో మార్చాం. ఇది మా పార్టీకి సంబంధించిన వ్యూహాలు. దీంట్లో ఇక్కడ ఇబ్బందికరం ఎక్కడ వస్తుందంటే, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లా. మాకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు మమ్మల్ని అభ్యర్థులుగా మార్చినా కూడా మేము ఎక్కడికైనా వెళ్తాం, లేదు ఎవరన్నా కూడా మేము పార్టీకి పనిచేస్తాం. ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు కదా పార్టీకి. నేను పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేశానని ఆయన ఎక్కడా చెప్పలేదు. రెండోది ఎక్కడా కూడా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీ అని ఆయన చెప్పారు. సో ఆయన ఆల్రెడీ ముందే గౌరవంగా తప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సభ్యత్వానికి రాజీనామా చేయడం వేరు, పార్టీకి రాజీనామా చేయడం వేరు. డిసిడెన్సీ అసంతృప్తి లేకుండా పార్టీలకు ఎందుకు నేతలు రాజీనామా చేస్తారు? ఒకటి, ఆయన మీకు తెలుసు మామూలుగా రెగ్యులర్ గా నేను ఉంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు ఉంటాను, లేదంటే కూడా నేను తప్పుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను అనేటటువంటి మెంటాలిటీతో ముందు నుంచి కూడా ఉన్నారు. సో క్లియర్ గా ఆయన క్లియర్ గా చెప్పారు ముందు ఇక్కడ అభ్యర్థి, ఎందుకంటే గంజి చిరంజీవి గారిని తీసుకొని వచ్చింది కూడా ఆయన. సో ఆయన సమక్షంలో జాయిన్ అయ్యారు. ఆయనకు సీట్ ఇస్తున్నామని ముందే తెలుసు, చెప్పారు. అదొక యాక్సెప్ట్. నేను ఒక్క మాట అయితే చెప్తున్నా, మేము సీట్లు మారుస్తుంటే వీళ్ళు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి సంబంధించినటువంటి అంశం కాదు. అంటే ఇక్కడ ఒకటి అర్థం అవుతుంది, మేమంటే మాకు ప్రత్యర్థులుగా వాళ్ళు ఉన్నారు, అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. అంటే మేము తీసుకునేటటువంటి నిర్ణయాల మీద అంటే అవతల ప్రత్యర్థులు గగ్గోలు పెడుతున్నారంటే మా బలం పెరిగిందని అర్థం. అదే విధంగా మేము తీసుకుంటున్నటువంటి వ్యూహాల మీద, ఏదైతే మేము తీసుకుంటున్నటువంటి కదలికల మీద వాళ్ళు నిరంతరం వాళ్ళ విమర్శలు చేస్తా ఉన్నారని అంటే వాళ్ళకి ఎక్కడో భయం పుట్టుకున్నట్టుగా అర్థంగా భావించాలి. దాంట్లో ఇంకొకటి, ఇది మార్పులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు మార్చితే తప్పు అని అన్నప్పుడు మరి చంద్రగిరి నుంచి
కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మారారు? Okay. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి విశాఖ నార్త్ కి ఎందుకు మారారు? మీ మహిళా అధ్యక్షురాలు అనిత గారు పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ఎందుకు మార్చారు? Okay. కొవ్వూరు నుంచి జవహర్ గారిని అంటే ఇక్కడికి ఎందుకు మార్చారు? నేను కాదనట్లేదు, ఇవన్నీ మరి అన్నట్టుగా మార్పులు అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఎన్నికలు అన్నాక ఒక 10-15 మాక్సిమం 15 లేదంటే ఒక 10 మార్పులు ఉంటాయి. 99 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 99కి ముందు ఆయన రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న తర్వాత 99లో ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో 80 స్థానాలు మార్చారు 294. ఓకే, మరి ఎందుకు మార్చారు 80 స్థానాలు? 80 మంది అభ్యర్థుల్ని ఓకే, మార్పులు చేర్పులు చేయడం. కోనరవి గారు, మార్పు అనేది మా పార్టీ అంతర్గత వ్యూహం, మా పార్టీకి సంబంధించి మళ్ళీ మేము గెలవాలన్న వ్యూహంలో చాలా రకాలుగా వ్యూహం పన్నుతున్నాము. బీసీలను కొంత ఎక్కువగా ఎమర్జ్ చేయడానికి కొన్ని సీట్లు, ఓసీ సీట్లను కూడా ఇస్తున్నాము. మేము మార్పులు చేసుకుంటే ఎందుకు ప్రతిపక్ష పార్టీలకి గగ్గోలని అడుగుతున్నారు వైసీపీ నేతలు? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. వెంకటరెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, అట్లనే ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు వాళ్ళు మార్పులు ఏ బేస్ మీద చేస్తున్నారండి? ఇక్కడ మార్పులు చేయడం అనేది సహజం. ఓ వెంకటరెడ్డి గారు చెప్పేటటువంటి చాలా బాగానే చెప్పారు, కానీ ఎక్కడ రేపల్లే బీసీని తీసి బీసీకి ఇస్తారా? మీరు రెడ్లు మార్చండి. మీరు 2019లో ఎంతమంది రెడ్లకి ఇచ్చారు? 2014లో ఎంతమంది రెడ్లకి ఇచ్చారు? మీకున్నటువంటి రెడ్ల సంఖ్య ఇప్పుడు 50-60 ఉన్నారు. మీరు బీసీల స్థానంలో బీసీలకు మార్చాం, ఎస్సీల స్థానాల్లో ఎస్సీలకి మార్చామంటే ఇది మార్పు అయింది. ఇది ఎందులో వ్యూహం ఏముందండి? ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం ఉంది. ఇక్కడ మా జిల్లాలో ప్రచారం బాగా, అంటే నాకు ప్రత్యర్థులుగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా, లేదు మీ మీడియాలో కూడా సీతారామన్ మారుస్తారు అని చెప్పారు. వీళ్ళకి ఏంటి, ఒకరిని మార్చేటప్పుడు ఇంకొకరు అభ్యర్థులు కూడా ఉండాలి అక్కడ. ఆ అభ్యర్థుల బలబలాలను కూడా వాళ్ళు బేరీ చేసుకుంటారు. ఎవరున్నా ఏ పార్టీ అయినా బేరీ చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకు మార్చలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, వెంకటరెడ్డి గారు అయినా ఎవరైనా సరే, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ రెడ్ల సంఖ్య అంతా, మీ రెడ్ల సంఖ్యని మీరు రాయలసీమలో ఎన్ని మారుస్తున్నారు? రాయలసీమలో బీసీలు లేరా? బీసీలు ఉన్న ప్రాంతంలో, బీసీలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు బీసీలకు ఇవ్వకుండా రెడ్లకి ఎందుకు ఇస్తున్నారు? అసలు పులివెందులు ఉంది, పులివెందులు కూడా బీసీలే ఎక్కువ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేస్తున్నాడు? అక్కడ కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి ఓసీలు ఎక్కువ పోటీ చేసుకోవాలి. ఇవి మీరు ఆ మార్పులు చేయకుండా కేవలం ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఎస్సీ ఇక్కడ ఎందుకయ్యా మార్చామనంటే, ఎక్కువ అవినీతి జరిగింది, వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఉంది, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు, వేసరించుకుంటున్నారు అని చెప్పి వేరే నియోజకవర్గంలో పెడితే, అంటే అక్కడికి వెళ్తే అవినీతి పరుడు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళ మీద ప్రజలు ఏమైనా ఇచ్చేస్తారా? అంటే అక్కడ ఉన్న సిట్టింగ్ అభ్యర్థి, ఇక్కడ 2 రకాలండి సతీష్ గారు. అంటే సిట్టింగ్ అభ్యర్థిని ఎవరినైతే వీళ్ళు మార్చుకున్నారో, అంటే అతను అవినీతి పరుడే, అతను ప్రజల్లో ఏ భయం అతని మీద కూడా నెగిటివ్ ఉన్నట్టే, ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టినారంటే ఈ నెగిటివ్ కూడా, అంటే ఇప్పుడు ఇద్దరిని అక్కడ ఉన్న ప్రజలకు మీరు అవినీతి పరులు అయినటువంటి అభ్యర్థులను అందిస్తారా? ఇదేనా వైసీపీ తాలూకా పార్టీ సిద్ధాంతం? అంటే అవినీతే సిద్ధాంతమా పార్టీ, వైసీపీ పార్టీది? ఇది దేనికి సమాధానం చెప్పాలి? అలాగే మీరు, నేను ట్రాన్స్ఫర్స్ ఏంటండి? ఎక్కడైనా ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, కానీ పొలిటీషియన్ ట్రాన్స్ఫర్లు ఏంటండి? ప్రజా తీర్పు, ప్రజామోదం కొరకు వాళ్ళు ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక అభ్యర్థి వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీ గట్టి మార్చలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గం నుంచి కుప్పం, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 78లో పోటీ చేశాడండి. మళ్ళీ కుప్పం ఆయన ఎప్పుడు పోటీ చేశారు? 89లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారండి. ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ట్రాన్స్ఫర్లు చేయట్లేదండి. పొలిటికల్ పార్టీలో ట్రాన్స్ఫర్స్ ఏంటండి? అసలు ప్రజలు ఇప్పుడు వెంకటరెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, మీరు అక్కడి నుంచి ఎక్కడికి అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేసినా, అదే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వేరే ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ చేసినా, లేదు మీరు మా బీసీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులనేమో ఒక బీసీని మార్చి ఇంకో బీసీకి ఇచ్చినా, మార్చాల్సింది వీళ్ళని కాదండి. ఇందాక సతీష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆయన కేబినెట్. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని ప్రజలు భావిస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరాచకాలను అంతమందించాలని ప్రజలు భావిస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి ఏదైతే నిర్బంధమైనటువంటి పరిపాలన, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి స్వేచ్ఛాయుతమైనటువంటి లేని పరిపాలన అందిస్తున్నారో, దానికోసం ఈ రోజు ప్రజలు మార్పును కోరుకుంటా ఓకే. మీరు ఎమ్మెల్యేని ఎక్కడున్న వాళ్ళని అక్కడ మార్చాం, ఒక ఎస్సీ అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసి అక్కడికి మార్చాం, ఓ బీసీ అభ్యర్థిలోని ఈ బీసీని తీసి ఇంకో బీసీని పెట్టాం, దానివల్ల ఏం ప్రయోజనం అండి? నేను సూటిగా అడిగేది ఏంటంటే, మీ రెడ్లు సామాజిక వర్గంలో రాయలసీమలో మా బీసీలు లేరా? అక్కడ రాయలసీమ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంతమంది బీసీలకు ఇస్తారో చెప్పండి. ఖచ్చితంగా అవి కూడా అడుగుదాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మా పార్టీలో మార్పులు చేసుకుంటే, ఇక్కడ నుంచి అక్కడికి స్థానాలు మార్చుకుంటే, స్థానచలనం చేసుకుంటే ఎందుకు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అంటే, ఈ స్థాన మార్పుల వల్ల మళ్ళీ మనకి అపజయం తప్పదన్న ఒక భయంలో పార్టీలు ఉన్నాయి కాబట్టి మా అంతర్గత వ్యవహారాలని, మా అంతర్గత నిర్ణయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటున్నారు వెంకటరెడ్డి గారు. అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదండి. నిజంగా ఆయన అంతర్గత విషయం వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. కానీ గతంలో వీళ్ళు మాట్లాడిన అన్ని వీరు వింటే అప్పుడు మీకు దాని సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే గతంలో ఒక మీటింగ్ పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టగానే 4 మీటింగ్లు పెట్టి రాత్రికి రాత్రి చెప్పేవారు కదా అటువంటివి. ఎందుకంటే వీళ్ళు చెప్పిందే వీళ్ళకి అడ్డు వస్తుందండి. వీళ్ళు ఏం చేశారంటే, బ్రహ్మాండమైన పరిపాలన, ప్రజారాజ్యమైన పరిపాలన, సింహం సింగలు ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు సింహం భయపడుతుంది అనేది ప్రజల్లో చర్చ వస్తుందండి. ఇప్పుడు మేము యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకోమనండి. ఎందుకంటే నిన్న మీరు కూడా చూసే ఉంటారు, ప్రసాద్ కండ్రేగులు అనే ఒక అనలిస్ట్ టీడీపీ జనసేనకి కలిపి 141, వైఎస్ఆర్సీపీకి ఈ రోజుకి 34, ఇంకా ఇది తగ్గుతుంది అని చెప్పి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ రావచ్చు అనేది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా ఏమంటే, ఆరోగ్యం బాగున్నంతకాలం, గెలుస్తున్నాం అన్నంతకాలం 90 సీట్లు వస్తుంది అనుకున్నది 150 సీట్లు వచ్చినప్పుడు ఆ పాజిటివ్ వైపు అలాగే ఉంటుందండి. ఒక నెగిటివ్ వచ్చినప్పుడు కూడా అంత ఘోరంగానే వస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే, నేను సింహం సింగిల్ అన్నప్పుడు తర్వాత ఏమవుతుందంటే, సింహానికి కొద్దిగా పట్టు తప్పింది అనుకోండి, ఆ తోటి సింహాలు ఆయన పక్కకు తోసేస్తాయి. సింహానికి నిజంగా ఒక చావు అంటూ వస్తే ఒక దిక్కులేని కుక్క చావు చేస్తుంది. పాపం నిజంగా సింహం అంత గంటగా ఉంటుంది, కానీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే దానికి బలం ఉన్నంత వరకు. ఇప్పుడు బలం తగ్గిపోయేటప్పటికి మొత్తం మార్పు వస్తుంది. ప్రస్తుతానికి వైసీపీకి మస్కులర్ డిస్ట్రోఫియా అంటారు. అంటే మస్కులర్ డిస్ట్రోఫియా అనేది కానీ, లేకపోతే మస్కులో స్కెలిటల్ డిజార్డర్ అని కానీ, ఎంఎస్డి అని కానీ, ఎండి అని అంటారు. ఆ డిసీజ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే కండలకి ఎముకలకి మన శరీరంలో ఉన్న బోన్స్కి ఫ్లష్కి మధ్యలో యుద్ధం జరిగితే ఎలాగుంటుందో, శత్రువుతో యుద్ధం చేయడం వేరు. కానీ మన శరీరంలోనే మన స్కెలిటన్కి మన ఫ్లష్కి గొడవ వస్తుంది చూసారా. అలాగే ఇప్పుడు అంతర్గత కుమ్ములాట్లో వైసీపీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 80 మందిని తీసేస్తే ఆ 80 మందికి ఇన్నాళ్ళు కూడా అధికారం లేకుండా మొత్తం అంతా నియంతలాగా ఈయన వ్యవహరించి, ఈయన తప్పుకు వాళ్ళందరినీ అటు ఇటు షిఫ్ట్ చేస్తుంటే నువ్వెందుకు చీఫ్ మినిస్టర్ కుర్చీ మారకూడదు అన్న పరిస్థితి కూడా చాలా మంది మొదలు పెడతారు. అందరూ ఒప్పుకుంటున్నారు, ఎక్కడ డిసిడెన్సీ లేదంటున్నారు వెంకటరెడ్డి గారు. మంచిది, అలాగే డిసిడెన్సీ లేకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కానీ అది వాస్తవం కాదనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. యాక్చువల్గా సతీష్ గారు, మనం పెట్టాల్సిన డిబేట్లు విద్యాశాఖలో అవినీతి మీరు కానీ, రాత్రి 31 లక్షలు ఇల్లు ఇచ్చామన్నారు కదా, ఏ జిల్లాలో ఎన్ని ఇల్లు ఎక్కడ ఇచ్చారని కానీ, ఎంతవరకు కంప్లీట్ అయినాయి కానీ, ఈ పోస్కో చట్టం ఏమైందని కానీ, ఇటువంటి వాటి మీద మనం పెట్టాలి సార్. 3 నెలల ఎన్నికలున్న ఈ అంశాలపైన ఆల్రెడీ ఖచ్చితంగా చర్చకు వస్తుంది. వద్దనుకున్న చర్చకు వస్తాయి. 3 నెలల్లో ఈ 5 ఏళ్ల పాలన పైన అంగన్వాడీ ఇచ్చే సమాధానాలు పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అంగన్వాడీ సమస్య ఉంది సార్, అంగన్వాడీ సమస్య ఉందండి. ఈ రోజు మొత్తం 55 అంగన్వాడీలు మూసేశారు. 130,000 మంది అంగన్వాడీ స్త్రీలు రోడ్డు మీద పడ్డారు. ఇదే అంగన్వాడీల గురించి 2015లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీని సడన్ గా 25 లక్షలు పెంచామన్నారు. ఏం ఆరోగ్యశ్రీని ఎప్పుడు పెంచాలి? రేపు పొద్దున ఓడిపోతున్నాం అని భయంతో ఆరోగ్యశ్రీ పెంచుతున్నాడని నేను అంటాను, కాదని ఆయన చెప్పమానండి. రైట్. ప్రభుత్వ ప్రజా సమస్యలు, ప్రభుత్వం రెస్పాన్స్, ప్రభుత్వం ఏం
చేసింది అన్నదమే ఒకరోజు డీటెయిల్గా మాట్లాడదాం ఖచ్చితంగా. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎవరికి కూడా మీ పార్టీలో జరుగుతున్న మార్పులపై ఎవరికి గందరగోళం లేదు, కానీ ఈ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయంటే ప్రజా వ్యతిరేకత ఉన్నట్టే కదా. గతంలో మార్పులు చేయటం వేరు, ట్రాన్స్ఫర్ చేయటం వేరు. ట్రాన్స్ఫర్స్ అనేవి ఈ స్థాయిలో ఎప్పుడు లేవని కోన రవి గారు, బుల్సెట్ సత్యనారాయణ గారు కూడా అంటున్నారు. ఈ లెవెల్లో ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి అభ్యర్థిని పెట్టడం అంటే ఇక్కడ ఈ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తే గెలవడానికి పరిస్థితి ఉన్నప్పుడు వేరే స్థానం మార్చినప్పుడు ఎట్లా గెలుస్తారు అన్నది ఒకటి. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మనకి తెలుస్తుంది, 15 మంది సిట్టింగ్ ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నారు, 20 మంది ఎమ్మెల్యేలకు పైగా ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు. అవి కూడా షఫిల్స్ అవుతున్నాయని. ఇప్పుడు దాంట్లో తప్పెట్లా అయితే సార్ నేను అన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఇందాక గంటా శ్రీనివాసరావు గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ప్రతి ఎన్నికల్లో ఒక సీటుకి మారిపోతాడు. ఇప్పుడు పోటీ చేసిన దగ్గర నెక్స్ట్ పోటీ చేయడు. సో దాన్ని ఎందుకు మారుతున్నాడు అంటే అక్కడ ఆయన ప్రతి ఎన్నికల ఆ కాన్స్టిట్యున్సీలో అవినీతి చేసి తోచేసుకొని నెక్స్ట్ మారాడని నేను కూడా అంటే దానికి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో పాయింట్, ఇప్పుడు మేము క్లియర్గా అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఎవరైతే మా దగ్గర ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆదిమల్లి సురేష్ గారు, ఆయన మొట్టమొదటి కంటెస్ట్ చేసినప్పుడు సంతనూతల నుంచి కంటెస్ట్ చేశారు. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎర్రగొండపాలెం పంపించారు. ఇప్పుడు కొండేపు పంపిస్తున్నారు. కారణం ఏంటి? కొండేపు మేము 2 సార్లు ఓడిపోయి ఉన్నాం, ఖచ్చితంగా అది గెలుచుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎర్రగొండపాలెం ఎవరైనా గెలుస్తారు, సో మా వాళ్ళు ఎవరైనా వెళ్ళినా గెలుస్తాం. కొంచెం కొండేపు అన్నప్పుడు ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి సో అక్కడికి అలా పంపించడం. అది మేము గెలుపు 175 మేము పెట్టుకున్న టార్గెట్. మేమేదో 100, 110, 120 టార్గెట్ పెడితే మీరు అన్నట్టుగా ఇన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒక్క సీటు కూడా ఓడిపోకూడదు, ప్రతి గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇందాక ఆయన బీసీలకు సంబంధించి రాయలసీమ అంశం ఇవన్నీ మాట్లాడారు. సార్, హిందూపురం బీసీ సీటే కదా, మరి కమ్మ సామాజిక వర్గం బాలకృష్ణ ఎందుకు నిలిపారని తెలుగుదేశం పార్టీ, కుప్పం బీసీలు ఎక్కువ కదా, సాంప్రదాయకమైన సీటు ఎవరు చెప్పారు సార్? సాంప్రదాయకం వారసత్వం కాదండి. గుడివాడ బాలకృష్ణ రామారావు గారి ఎక్కడ గుడివాడ ప్రాంతం, మీది గుడివాడ అయితే గుడివాడలో పోటీ చేయాలి, కానీ వారసత్వం హిందూపురం ఏమైనా మీకు రాసిచ్చారా? వారసత్వం మీరు అక్కడికి వెళ్ళడానికి మధ్యలో మీ కుటుంబ సభ్యులు లైన్కి అక్కడే వరుసగా లేరు కదా. మరి కుప్పం బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు మరి త్యాగం చేసి ఇంకోరు మీ సామాజిక వర్గం దగ్గర నువ్వు పోటీ చేయొచ్చు కదా. ఇదే మంగళగిరి బీసీలకి మీకు సీట్ ఇచ్చారు 2014లో. బీసీల నుంచి సీట్లు లాక్కొని మీ కమ్మ సామాజిక వర్గంలో లోకేష్ ను పోటీ చేయించి కనీసం ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది మీరు కదా. ఎమ్మెల్సీ కూడా ఇచ్చుంటే కనీసం మీరు న్యాయం చేశారనేటటువంటిది ఉండేది. మేము రెడ్డి సామాజిక వర్గ సీట్లో మేము బీసీకి ఇచ్చాం. ఇదే చిలకలూరుపేట కమ్మ సామాజిక వర్గం దాంట్లో మేము బీసీ నిలబెట్టాం, నిలబెట్టి గెలిచాం. సో ఇప్పుడు కూడా మేము కుప్పంలో బీసీ అభ్యర్థి నిలబెడతా ఉన్నాం. సో మేము బీసీలకు అత్యధికంగా ఇచ్చాం కాబట్టి ఈ రోజు బీసీ సామాజిక వర్గం మా వెనకాల ఉంది. మీరు బీసీలని మోసం చేశారు కాబట్టి మీకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా మీకు దూరమైనటువంటి పరిస్థితి. రెండోది నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నా, 175 స్థానాలకు మీరు పోయినసారి అభ్యర్థులు నిలబెట్టారు కదా తెలుగుదేశం పార్టీ. అదే క్యాండిడేట్లకు ఇప్పుడు సీట్ ఇవ్వండి, అదే క్యాండిడేట్లకి సీట్ ఇవ్వగలరా? అరే మా దగ్గర తీసుకున్న 23 మందికి సీట్లు ఇస్తే ఇప్పుడు కూడా మా దగ్గర ఎవరైతే మేము పార్టీలో మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న కోటన్ రెడ్డో లేదంటే ఉండవల్లో వాళ్ళు మీకు ఈ రోజు అభ్యర్థులుగా కనపడుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఇంకా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే హాస్యాస్పదంగా ఉండదా? రెండు జనసేన నేను బొలిశెట్టి గారు నేను అడుగుతా ఉన్నా, సింహమే సార్. ఎప్పుడు ఏదో సినిమాలో సింహం కాదు, ఇది రియల్ గా రాజకీయ పరంగా సింహం లాంటి డెసిషన్ తీసుకుంటాం. మేము పెట్టుకున్న టార్గెట్ మేము క్లియర్ గా చెప్పారు, 175 మేము టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఎవరో ఎనలిస్ట్ పేరు చెప్పారు, ఆయన అయితే నాకు తెలియదు, నేను ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నాను. టైమ్స్ నౌ సర్వే 24 ఎంపీలు ఇస్తేనేమో వాళ్ళేమో ఇచ్చింది బూత్, వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియనా లేదో రాసంట ఇస్తేనేమో దాన్ని పట్టుకొని జనసేన వాళ్ళు ఊగులాడతానంటే ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇదే గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కదా, ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తానికి కనీసం అనౌన్స్ చేసే ధైర్యం లేదు. మీరు పోటీ చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ నిలబడతామని చెప్పే ధైర్యం లేదు. రెండు అసలు మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మొన్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, ఆయన నిన్న వచ్చి 25 అంటున్నారు, 26 అంటున్నారు, అయ్యా ఇంకో 2-3 ఇవ్వండి అని చెప్పి మీరు వాళ్ళని దేహి అనే స్థాయిలో మీ నుండి మా మీద విమర్శ చేస్తే ఎట్లా? మీకు రోగాలు ఉన్నాయి సార్, బానిసత్వం అనే రోగంతో ఏదైతే నిరంతరం చంద్రబాబు నాయుడుకి బానిసలాగా పనిచేస్తుంది ఎవరైతే, ఇదే మీ పవన్ కళ్యాణ్ గారు. మీరు మా మీద విమర్శలు చేస్తే ఇందాక చాలా చెప్పారు. పార్లమెంట్ లోనే చెప్పారు సార్, ఎన్ని ఇల్లు కట్టారు, ఆల్రెడీ 5,80,000 ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ 7 లక్షల ఇళ్లకు నిర్మాణాలు ఆల్రెడీ రూఫ్ లెవెల్ దాటి ఉన్నాయి. ఇవన్నీ అఫీషియల్ లెక్కలు. వెంకటరెడ్డి గారు, గత ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 సీట్లు గెలిచి ఒక మ్యాసివ్ విక్టరీని మీరు సొంతం చేసుకున్నారు. లాస్ట్ టైం పనిచేసిన అంశాలు చాలా ఉన్నాయి మీకు. అంటే ఒకటి వైఎస్ఆర్ లెగసీ, 2 ఒక ఛాన్స్ ఇద్దామని, గత 5 ఏళ్ల టీడీపీ పాలన అంశాలన్నీ పనిచేసాయి. ఇప్పుడు స్ట్రైట్గా మీకు ఈసారి ఇవ్వబోతున్న మ్యాండేటు మీ 5 ఏళ్ల పాలనకు సంబంధించిన మ్యాండేటు.
బట్ ఆ దిశగా మళ్ళీ ఈ మార్పులు అనేవి కలిసి వస్తాయా, కలిసి రావా, గేమ్ చేంజర్ అవుతుందా, రిస్క్ అవుతుందని? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో మార్పులు అనేవి ఒకటి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఈ లెవెల్లో. సార్ ఒక్క మాట నేను చెప్తాను, ఎందుకంటే మేము ఇప్పుడు కూడా క్లియర్గా ఏమంటున్నాం, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సచివాలయాల గోడల మీద కూడా ఆ మేనిఫెస్టో ఉంది. గూగుల్లోకి వెళ్ళి కొట్టినా మేనిఫెస్టో వస్తుంది. మేము ఆ మేనిఫెస్టోని మళ్ళీ ఇంటింటికి తీసుకెళ్ళి మేము కొత్త ఇస్తాం అయ్యిస్తాం, మేము ఇదిగోండి కర్ణాటకలో ఇచ్చినట్టు కర్ణాటకలో కాపీ కొట్టి, తెలంగాణలో కాపీ కొట్టి, ఆరు హామీలు లేదంటే 6 ఫార్ములాలో ఇద్దరం కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలు మేము చెప్పట్లా. మేము క్లియర్ గా 2019 ఎన్నికలప్పుడు మేము చెప్పింది ఇదిగోండి, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని మీకు తీసుకొని వస్తాము, ఏదైతే అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తాము, ₹1 కూడా లంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి చేస్తాం, ఏదైతే మేము చెప్పామో దాన్ని మేము 5 ఏళ్లలో వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాం. అంటున్నాం మా పరిపాలన బాగుంటే ఓటు వేయమంటున్నాం. దయచేసి ఎల్లో మీడియానో లేదంటే తెలుగుదేశం జనసేన వీళ్ళు చెప్పేటటువంటి ఆ దొంగ హామీలు దయచేసి నమ్మద్దండి. ఎందుకంటే 2014లో ఇదే 650 హామీలకు నాది బాధ్యత అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 650 హామీల్లో కనీసం ఒకటి కూడా నెరవేర్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఇవన్నీ రేపొద్దు మీరు ప్రజల ముందు చెప్పుకుంటారు, రేపొద్దు వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే కోన రవి గారు, గత ఎన్నికల్లో 175 స్థానాల్లో మీరు ఎవరైతే అభ్యర్థులను రంగంలో దించారో ఆ అభ్యర్థులు మళ్ళీ ఉంటారని చెప్పగలరా? ఈ మార్పులు స్థాన చలనాలు అనేవి అన్ని పార్టీల్లో కామన్ గానే నడుస్తున్నాయి, ఇది వెంకటరెడ్డి గారు అంటుంది. లేదండి, ఇది వెంకటరెడ్డి గారు ఆయన మాటల్లోనే డొల్లతనం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2019లో సింగిల్ గా పోటీ చేశాం. అవును. ఆ రోజు జనసేన సింగిల్ గా పోటీ చేశాం. ఈరోజు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాం. ఇది మా ఈ 2 పార్టీల అగ్రనాయకులు కూడా దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి 175 పోటీ చేస్తారా అని అంటే అవగాహన అయినా లేకపోయి ఉండాలి, లేకపోతే ఎగతాళైనా చేయడానికి మాట్లాడుతున్నారు, అంతే కదండి. ఈరోజు 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం, తప్పనిసరిగా మా అభ్యర్థులు మారతారు. ఎందుకనంటే కొన్ని స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది, కొన్ని స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. ఆయా స్థానాలు ఏ స్థానాలైనా కావచ్చు. ఈరోజు నేను పోటీ చేసే గతంలో నేను పోటీ చేసినటువంటి స్థానం కూడా మారితే మారచ్చు. బట్ ఇది ఏంటంటే మా పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు అటు ఇటుగా మారతాయి. ఇందులో దీన్ని ఈరోజు మీరు 175 అప్పుడు చేశారు, మీరు చేయగలరా, జనసేన వాళ్ళు 175 చేశారు, ఇప్పుడు చేస్తారా అది వెంకటరెడ్డి గారు నేను విన్నాను కదా, పొత్తుల్లో వెళ్ళిన సీట్లు కాకుండా మిగతా సీట్లలో గతంలో సతీష్ గారు మాట్లాడండి సార్. ఇవి ఒక భాగం. రెండోది నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేసేది ఏంటంటే 82ని మారుస్తాడు, 60 మందిని మారుస్తాడు, 42 మారుస్తాడు అంటే మీ పార్టీలో 82 మంది అవినీతి పరులని మీరు ఒప్పుకుంటున్నారు కదా. 151 సీట్లలో 82 మందిని వీళ్ళు అసమర్థులు, అవినీతి పరులు, అత్యాచారాలు, దోపిడీలు చేయించినటువంటి వ్యక్తులని సోమోటివ్ గా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. ముందు దానికి ప్రజలకు క్షమాపణ చెప్పమనండి సార్. మీరు మార్చిన వాళ్ళు కూడా ఇంకోటి కూడా ఏంటంటే అసలు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఈ 82 మంది జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. రవికుమార్ గారు బతికి బట్టగట్టాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఎన్ని ఆడియోలు వీడియోలు బయటకు వస్తే వాటి మీద మనం ఎంత డిస్కషన్ చేసామో తెలుసు. మీరు కూడా మాట్లాడతారు, మీరు బతికి బట్టగట్టాలంటే అవినీతి గురించి మీరు మాట్లాడతారు సార్. కాదండి, కోన రవికుమార్ గారు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి సిగ్గుపడింది సార్. దయచేసి మీరు అధికారులు బెదిరించింది, మీరు చేసిన అరాచకాలు, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లు బయటకు వచ్చినటువంటి ఆడియోలు వీడియోలు, దాని మీద మేమందరం డిబేట్లు డిస్కషన్స్. శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా అడిగితే నీ వైసీపీ మంత్రి ఉన్నాడు కదా, నీ ధర్మాన ప్రసాద్, నీ దమాపుత్రుడు ఉన్నాడు కదా, నీ సీధురా ప్రసాద్ ఉన్నాడు కదా, వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే చర్చలోకి వెళ్ళదు. రైట్ రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డి అవినీతిని నేను చదువుకున్న రవి గారు అది కూడా ప్రస్తావిద్దాం. ఒక్క నిమిషం నీ జగన్మోహన్ రెడ్డిని ఎంత సత్యనారాయణ గారు నాకు చెప్తారేందయ్యా, చదువుకున్న నాకు 2-3 సంవత్సరాలు జూనియర్ గా ఏం చేశాడో నాకు తెలిసినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక నిమిషం బొలిశెట్టి సత్యనారాయణ గారు మళ్ళీ ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేస్తారని జనసేన గట్టిగా చెప్పగలదా?
ఒకవేళ నియోజకవర్గం మారితే అప్పుడు ఎలాంటి సమాధానం చెప్తుంది? ఇవన్నీ కూడా మా పార్టీకి పరంగా చేసుకుంటున్న మా సర్దుబాట్లు, మా ఏర్పాట్లు. రేపొద్దున ఫలితాలు ఎలా ఉంటాయి మేము దాన్ని అవినీతి సర్దుబాట్లు సార్ సతీష్ గంటాని భీమిలి నుంచి ఒక్క నిమిషం, అవినీతి బొలిశెట్టి బాటలో విశాఖ నార్త్ రవి గారు ఒక్క నిమిషం సార్, బొలిశెట్టి గారిని మాట్లాడనిద్దాం. అనిత అవినీతికి పాల్పడిందని చెప్పి కొవ్వూరుకు పంపించారా? కొవ్వూరు నుంచి జవహర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కృష్ణా జిల్లాకు పంపించారా? చెప్పండి ఇవన్నీ సార్, కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు కొప్పంకి వచ్చాడా? ఏందండి మీరు మాట్లాడతారు? కనీసం అర్థం పర్థం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు కోనరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. కనీసం లేకుండా వెంకటరెడ్డి గారు కోనరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం, బొలిశెట్టి సత్యనారాయణ గారు సమాధానం చెప్పండి సార్. కోనరావు గారు ఒక్క నిమిషం సార్, బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు. ఏం సమర్పిస్తున్నాను సార్ కోనరావు గారు ఒక్క నిమిషం సార్, బొలిశెట్టి గారు సార్ మాట్లాడండి సార్. సార్ అంటే కరెక్ట్, అంటే వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ లో ఉన్నారు కదా అని మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని రెండు దిక్కులా ఓడిపోయారు అంటున్నారు కదా, రెండు దిక్కులా ఓడించడానికి ఎవరెంత కష్టపడ్డారు అనేది అప్పట్లో ఇంక్లూడింగ్ తెలుగుదేశం కూడా అది పక్కన పెడదాం. ఈసారి మళ్ళీ అదే 2 స్థానాల నుంచి పోటీ చేస్తారని జనసేన చెప్పగలదా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. ఆయన ఇంకో పాయింట్ అన్నారు సతీష్ గారు, తెలుగుదేశం కూడా ఓడించారు, చాలా ఖర్చు పెట్టిందంటే మరి అదే తెలుగుదేశంతో మళ్ళీ నిశ్చితంగా ఏ విధంగా తర్వాత మాట్లాడదు రైట్. తర్వాత మాట్లాడదు మాట్లాడండి బొలిశెట్టి గారు, కాసేపు వెయిట్ చేయండి. ప్లీజ్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారండి. దానికి ఏంటంటే రాష్ట్రం అంతా అడుగుతుంది, మా జిల్లా నుంచి చేయండి, లేకపోతే మా నియోజకవర్గం నుంచి చేయండి అని అడుగుతారు. అది కాదు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బ్రాడ్ గా 80 మంది ఎమ్మెల్యేలు మార్చేటప్పుడు వచ్చింది, దాన్ని తీసుకెళ్లి బోడిగుండుకి దేనికి ముడేస్తారంటారు కదా, అది కాదు. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది 2 ప్రశ్నలకు సమాధానం ఒకవేళ చెప్పగలిగితే అధికార ప్రతినిధిగా వెంకటరెడ్డి గారు చెప్పాల్సింది, ఇది వరకు ఇంటింటికి గడప గడపకి వైసీపీ, గడప గడపకి జగన్ అని మొదలుపెట్టి గడప గడపకి ప్రభుత్వాన్ని మార్చి వెనకతల పోలీసులు పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత సామాజిక బస్సు యాత్ర అని పెట్టారు. సామాజిక బస్సు యాత్ర ఏంటంటే ఒక 10 మంది 20 మంది బీసీలను ఎక్కించి, ఎస్సీలు ఎక్కించి మేము న్యాయం చేశామని చెప్పడానికి 5% ఉన్న రెడ్లకి 57 టికెట్లు ఇచ్చి, 27% ఉన్న కాపులకి 30 టికెట్లు ఇచ్చి మేము 30 టికెట్లు ఇచ్చాం, బీసీలకి 40 టికెట్లు ఇచ్చామన్నారు. దామాషా ప్రకారంగా టికెట్లు ఇవ్వగలదా వైసీపీ? చెప్పమనండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% ఉండాలి అని చెప్పి చట్టం తీసుకొని వచ్చాం అసెంబ్లీ. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తెచ్చి ఈ రోజు ఎమ్మెల్సీలో కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైతే నామినేటెడ్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, నగర కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ లో ఇచ్చాం. మీరు చెప్పండి సార్, గెలిచిన ఒక ఎస్సీ ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టారు, ఆయనకి డయాస్ ఇవ్వకపోతే ఆయన నాగబాబు కాపు 2 ఈ 3 తప్ప ఒక ఎస్సీ పేరు ప్రకారంగా ఇవ్వలేమని చెప్పండి, ఇస్తామని చెప్పండి. ఆయనకి మీ దగ్గర టికెట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, రాపాక వరప్రసాద్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ బొలిశెట్టి గారు వైసీపీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మొత్తం 175 స్థానాలు 7 ఎస్టీ 29 ఎస్సీలకు రిజర్వ్ అయిపోయాయి కాబట్టి అవి కాకుండా ఇంకా 139 స్థానాలు ఉంటే అందులో గత ఎన్నికల్లో 41 సీట్లు బీసీ ఇచ్చాం, ఈసారి 50 సీట్లకు బీసీ ఇళ్ళకి ఇవ్వబోతున్నాము. ఆ మార్పుల్లో భాగంగా అదే మా మెయిన్ టార్గెట్ అంటున్నారు. ఈసారి ఆ బీసీలకు ఇచ్చే నెంబరు 50కి పెరగబోతుందని. వీళ్ళు కరెక్ట్ అండి, 80% ఉన్న బీసీలకి 50 ఇచ్చి 7% ఉన్న బీసీలకి 51 ఇస్తానంటే ఎలాగవుతుందండి? అది కదా అడుగుతున్నారు సార్. మాకంటే మీరు ఒకటి ఎక్కువ ఇస్తే దామాషా ప్రకారం దామాషా ప్రకారంగా మీరు ఎన్ని ఇస్తున్నారు చెప్పండి సార్. మీరు దామాషా ప్రకారంగా సీట్లు ఇస్తామని చెప్పండి. సామాజిక న్యాయ యాత్ర అన్నారు కదా, దామాషా ప్రకారంగా బీసీలకు ఇస్తారా మీరు అని అడుగుతున్నారు. తెలుగుదేశం మీరు జనసేన కలిపి ఉమ్మడిగా 80 సీట్లు ఇవ్వబోతున్నారా? మేము 50 ఇస్తున్నాం, మీరు 51 ఇవ్వగలుగుతారా? చెప్పండి, మీ సంగతి అడిగిందని
మీ బొలిశెట్టి గారు మీరు వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళ నుంచి కూడా అదే ప్రశ్న వస్తుంది కదా. మీ దగ్గరే కదా పోటీలు ఉండేది. ఒక్క నిమిషం రవి గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం రవి గారు నూట ఒక్కరికి ఇచ్చామండి. మందికి బీసీలకు టికెట్లు ఇచ్చిన ఘనత ఆ కుటుంబానికి నూట ఒక్కరికి ఇచ్చాము. ఉన్న జనసేన గురించి సామాజిక న్యాయం అంటే 57 టికెట్లు కూడా సామాజిక న్యాయం. 5% రెట్లు ఉన్న 5% రెట్లకి 50 టికెట్లు కూడా సామాజిక న్యాయం. ఖచ్చితంగా అవన్నీ మాట్లాడే సమయం కూడా వస్తుంది. బీసీలకు ఎవరంత ఇచ్చారు, మాటకు కట్టుబడి ఎవరంత చేశారు అనేది ఖచ్చితంగా లిస్టులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సామాజిక న్యాయం. రైట్, థ్యాంక్ యూ బొలిశెట్టి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఓవరాల్గా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మరి గేమ్ చేంజర్ కాబోతున్నాయా, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయా అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఏ పార్టీలో లేనంతగా ఈ స్థాయిలో మార్పులు చేపట్టడం, మంత్రులు స్థానచలనం, అలాగే ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకొస్తున్న ఈ వైనం అనేది మరి పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, లేదంటే పార్టీకి సత్ఫలితాలు ఇస్తుందా, వికటిస్తుందా, ఇవన్నీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాము, ఖచ్చితంగా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పులకు తెరలేపారని విపక్షం అంటుంది. మరి దేనిని ప్రజలు విశ్వసిస్తారు, ఈ మార్పులు మరక మంచిది అన్నట్టుగా ఈ మార్పు మంచిదేనా అనేది తెలియాలంటే మనం ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.